అందరికీ స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ రివ్యూ యోగాసనాల గురించి తెలుసుకుంటున్నాం. పతంజలి యోగ సూత్ర వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ యోగిక్ టెక్స్ట్ బుక్ టు మెన్షన్ ద వర్డ్ ఆసన. సో ఈ యోగిక్ టెక్స్ట్ బుక్ లో పతంజలి యోగ సూత్రాలో ఈ ఆసన అని మనం పతంజలి ఇన్క్లూడ్స్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద 8 limbs ఆఫ్ యోగా. సో పతంజలి ఈ యోగా అనే పదాన్ని తన అష్టాంగ మార్గంలో ఒక పార్ట్ కింద, ఒక లింబ్ కింద, ఒక అంగం కింద చూపించాడు. సో అష్టాంగ మార్గం అంటే వస్తాయి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి. సో వీటిలో థర్డ్ స్టెప్ కింద యోగాన్ని చూపించాడు, థర్డ్ లిమ్ కింద. ఇన్ సూత్ర 2.47 సూత్రాలు దీన్ని స్టేట్ చేస్తాడు. హీ నోట్స్ దట్ ఆసన షుడ్ బి స్టడీ అండ్ కంఫర్టబుల్. సో యోగ సూత్రంలో ఆసనాన్ని దేన్ని డిఫైన్ చేస్తున్నాడు? స్టడీగా ఉండేది, స్థిరంగా ఉండేది, కంఫర్టబుల్ గా ఉండేది, అన్కంఫర్టబుల్ గా కూర్చోవడం. నెక్స్ట్ ద క్లాసిక్ హఠయోగా, ద క్లాసికల్ హఠయోగా, హఠయోగ ప్రదీపిక టెక్స్ట్ బుక్. క్లాసిక్ హఠయోగ ప్రదీపిక టెక్స్ట్ బుక్ డిస్క్రైబ్స్ 18 పోస్చర్స్. దాంట్లో 18 పోస్చర్స్ గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ గోస్ ఆన్ స్టేట్ కానీ ఆ పుస్తకంలో ఏం రాసి ఉంటుందంటే శివ థాట్ 84 ఆసనాస్, శివ 84 ఆసనాస్ నేర్పడం జరిగింది అని చెప్తుంది. కానీ 18 పోస్చర్స్ గురించి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది. That a later text called Grantha Samhita, Grantha Samhita అనే book లో notes that there are 84 lakhs of asanas, 84 లక్షల ఆసనాస్ ఉన్నాయని దాంట్లో స్టేట్ చేసి ఉంటుంది గ్రంథ సంహితలో. డిస్క్రైబ్డ్ బై శివ. Postures are as many in number as there are numbers of species living creatures in the universe. సో సేమ్ దాంట్లోనే గ్రంథ సంహితలోనే ఇంకో పాయింట్ రాస్తుంటే ప్రపంచంలో ఈ మొత్తం యూనివర్స్ లో ఎన్ని లివింగ్ క్రియేచర్స్ ఉన్నాయో, ఎన్ని స్పీషియస్ ఉన్నాయో అన్ని స్పీషియస్, అన్ని యోగాసనాలు ఉన్నాయి అని కూడా నోట్ చేసి ఉంటుంది. అమాంగ్ దెమ్ 84 ఆర్ ద బెస్ట్. అయితే ఈవెన్ గ్రంథ సమితిలో కూడా 84 బెస్ట్ అని చెప్తుంది. శివ నోట్ చేసిన 84 ఆసనాస్. And among those 84 to have been found useful for humankind in the world, in this world. సో ఈ ప్రస్తుతం ఈ ప్రపంచంలో, ఈ భూలో ఆ 84లో 32 ఆసనాలు యూస్ఫుల్ మ్యాన్ కైండ్ కి అని ఋషులు స్టేట్ చేయడం జరిగింది. ఇదే విషయం గ్రంథ సమితిలో కూడా ఉంటుంది. మోస్ట్ యోగా టీచర్స్ ఓన్లీ లీడ్ అబౌట్ 15 to 25 పోజెస్ ఇన్ దర్ క్లాసెస్. సామాన్యంగా బయట యోగిక్ క్లాసెస్ జరుగుతుంటాయి కదా, యోగా అని చెప్పి ఆసనాలు నేర్పిస్తుంటారు కదా. సో యోగిక్ సైన్సెస్ లో ఆసనాస్ అనేది ఒక చిన్న అంశం, అంతేగాని ఇదే ప్రపంచం కాదు. యోగ ప్రపంచం అంటే కేవలం యోగాసనాలు కాదు. సో ఎనీవే ఈ యోగా టీచర్స్ 15 నుండి 25 మంచి పోజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు జనరల్ గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది అట్ ప్రజెంట్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లాంటివే యోగాసనాలు అనుకుంటారు. కానీ దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది అప్లికేషన్ లో, యూటిలైజేషన్ లో అండ్ ఇంపార్టెన్స్ లో. ఆ డిఫరెన్స్ కూడా అండర్స్టాండ్ అయి ఉంటుంది. ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ యాక్చువల్లీ డిఫరెంట్. The practice of yoga combines stretching, breathing, mindfulness, and meditation to improve your health, reduce stress, and increase strength and flexibility. సో మన ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ యోగా యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కింద చెప్పచ్చు, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ కింద చెప్పచ్చు. అసలు దే ఆర్ మెంట్ ఫర్ డిఫరెంట్. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేవి వీటి కోసం మెంట్ చేయబడి ఉంటుంది. దీంట్లో మళ్ళా అన్ని కవర్ అయితే అని గ్యారంటీ లేదు. నెక్స్ట్, it is less of the workout and more of exploration into mind and body connection. సో ఈ యోగా చేయటం అంటే మైండ్ ఒక బాడీ కనెక్షన్ ని ఎక్స్ప్లోర్ చేయటం అనే డైరెక్షన్ లో, ఆ డైమెన్షన్ లో నడుస్తుంటుంది. బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జస్ట్ వర్కౌట్ అంతే. వర్కౌట్ టు బర్న్ క్యాలరీస్, టు బ్రింగ్ ఫ్లెక్సిబిలిటీ, వర్కౌట్ కింద వస్తుంది. ఇట్స్ ఎ హోలిస్టిక్ లైఫ్ స్టైల్. ఇది సంపూర్ణంగా ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయం యోగాసనాలు వేయటం అనేది. ఎక్సర్సైజ్ అనేది నీకు అవసరం బట్టి, దాన్ని బట్టి ఎక్సర్సైజ్ చేయటం లాంటిది. సపోజ్ కార్డిక్ వాళ్ళు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయమంటారే అలా. దట్ ఈజ్ ఏ
మెంటల్ అండ్ స్పిరిచువల్ జర్నీ. ఈ యోగాసనాలు వేయటం అనేది ఒక మెంటల్ అండ్ స్పిరిచువల్ జర్నీకి రిలేటెడ్. రాదర్ దాన్ ఫిజికల్ ఛాలెంజెస్ కాదు ఇవి. జనరల్‌గా యోగాసనాన్ని ఫిజికల్ ఛాలెంజ్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఫిజికల్ ఛాలెంజెస్ ఏంటంటే నువ్వు ఏరోబిక్స్ చేస్తున్నట్టు, లేకపోతే జిమ్నాస్టిక్స్‌లో రకరకాల పోజులు చేస్తున్నట్టు, రకరకాల మూవ్‌మెంట్స్ చేస్తున్నట్టు, అవి ఛాలెంజ్‌లు. ఫిజికల్ ఛాలెంజ్‌లవి. బట్ యోగా అనేది ఫిజికల్ ఛాలెంజ్ కాదు. జనరల్‌గా ఈ ట్విస్టింగ్ ఆఫ్ హ్యాండ్స్, లెగ్స్ ఇదంతా చూసి అదొక ఫిజికల్ ఛాలెంజ్ కింద తీసుకుంటూ ఉంటారు. ఈవెన్ ఒక పర్టిక్యులర్ పోజ్ మాస్టరీ చేసిన వాళ్ళు ఏమంటుంటారంటే ఎగో కింద పోతుందది. ఒక ఫిజికల్ ఛాలెంజ్ తను అధిగమించినట్టుగా. బట్ ఇట్స్ నాట్ ఫర్ దట్. మెంటల్ అండ్ స్పిరిచువల్ జర్నీలో పార్ట్ ఇవి హోలిస్టిక్‌గా. In contrast, gymnastics and other physical exercises focus on building muscle mass. సో మజిల్ మాస్ ని బిల్డింగ్ చేయడం అనే దాని మీద నడుస్తూ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక టార్గెట్. యోగాసనాలు మజిల్ మాస్ బిల్డింగ్ ఏం కాదు యాక్చువల్ గా. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మజిల్స్ లో ఫామ్ అవుతున్న నోట్స్ ఏవైతే రిప్లికా నోట్స్ ఉంటాయి అనుకున్నాం కదా, ఎనర్జీ బ్లాకేజెస్ ఉన్నాయో దానికి సంబంధించిన మజిల్ లో కూడా బ్లాకేజెస్ ఉంటాయి. ఆ బ్లాకేజెస్ ని రిమూవ్ చేయడం. ఎండ్యూరెన్స్ అండ్ స్టామినా కలిగజేయటం త్రూ క్విక్ రిపిటేషన్స్ అండ్ సెట్ ఆఫ్ మూమెంట్స్. జనరల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ లో క్విక్ మూమెంట్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రిపిటేషన్ మూమెంట్స్ ఉంటాయి. బట్ ఇలాగా అనిపిస్తూ ఉంటాయి కానీ యోగాలో, బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇక్కడ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ కాదు. హౌ యు ఆర్ గెటింగ్ ఇన్ టు దట్ పోజ్, హౌ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ పోజ్, అండ్ వాట్ ఈస్ యువర్ మెంటల్ స్టేట్ అండ్ బ్రీత్ స్టేట్, అండ్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ పెయిన్ పాయింట్స్. ఇది యోగాలో ఇంపార్టెంట్. దేర్ ఈస్ నో ఎంఫిసిస్ ఆన్ బ్రీత్ వర్క్. జనరల్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ లో బ్రీత్ వర్క్ మీద పెద్ద ఎంఫిసిస్ ఉండదు. మైండ్ఫుల్నెస్ మీద అంతకంటే ఎంఫిసిస్ ఉండదు. డెవలపింగ్ ద మైండ్ బాడీ కనెక్షన్ మీద అసలు టార్గెట్ గానే ఉండదు. యోగా ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ స్పోర్ట్. ఎందుకని యోగా అనేది యోగాసనాలు కాంపిటీషన్స్ ఇది కాంపిటేటివ్ స్పోర్ట్ కాదు. ఎవడంత కష్టమైన ఆసనం ఎక్కువ ఎంతసేపు వేసాడు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కాదనమాట. లైక్ రన్నింగ్ అండ్ వెయిట్ లిఫ్టింగ్, ఈ రన్నింగ్ లాగా వెయిట్ లిఫ్టింగ్ లాగా యోగాసన కాంపిటీషన్ షుడ్ నాట్ బి డన్, షుడ్ నాట్ బి పార్టిసిపేట్ ఆల్సో. నిజంగా యోగా తెలిసిన వాడు. ఇట్ ఈస్ డిజైన్ టు డెవలప్ బ్యాలెన్స్. ఒక రకమైన ఫిజికల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ బ్యాలెన్స్, ఎనర్జీ బ్యాలెన్స్ డెవలప్ చేసుకోవడానికి వచ్చినవి. కోఆర్డినేషన్ అండ్ కాన్సన్ట్రేషన్, బాడీలో ఉండే డిఫరెంట్ వ్యవస్థల మధ్య కోఆర్డినేషన్ అండ్ మనకు కాన్సన్ట్రేషన్ పెరగడానికి త్రూ కంట్రోల్డ్ మూమెంట్స్ వైల్ ఎంబ్రేసింగ్ నాన్ జడ్జిమెంట్. సో నాన్ జడ్జిమెంట్ అంటే జడ్జ్ చేసేయటం ఎదుర్కొన్న వాళ్ళని, అలాగే కైండ్నెస్ కనుక చేసుకోవటం, మనం కైండ్నెస్ పెంచుకోవటం, కంపాషన్ అనే తత్వంలో ఉండటం, యాటిట్యూడ్ లో ఉండటం, ఇలాంటివి ఇంప్రూవ్ చేయడానికి సంబంధించిన విషయం ఇది. నాన్ జడ్జిమెంటల్ వే, కైండ్నెస్, కాంపాషన్ అనేవి ఎంబ్రేస్ చేసుకోవడానికి యోగా ప్రాక్టీస్ జర్నీలో వస్తాయి. ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. అది నీకోసం, నీ మీద నీకు ప్యాషన్ ఉండాలి, నీ మీద నీకు నాన్ జడ్జిమెంటల్ నేచర్ ఉండాలి, నీ మీద నీకు కైండ్నెస్ ఉండాలి, అలాగే నీ చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా నీకు నాన్ జడ్జిమెంటల్ నేచర్ ఉండాలి, కైండ్నెస్ ఉండాలి, కంపాషన్ ఉండాలి. సో ద టార్గెట్ ఈస్ డిఫరెంట్ అనమాట. ఎక్సర్సైజ్ కి యోగాని రెండింటిని ఈక్వలైజ్ చేసుకోవద్దు.